ఐక్యవేదిక ఆవిర్భావాన్ని ప్రకటించిన సందర్భంగా న్యూ ప్రెస్ క్లబ్ హుస్నాబాద్లో సమావేశం జరిగింది. వేదిక కన్వీనర్ వేముల రాజేశం సంఘం ఆశయాలు, విధి ప్రకటన చేయడం జరిగింది. ఈ సమావేశంలో కన్వీనర్ వేముల రాజేశంతో పాటు నాయకులు కొయ్యడ కొమ్రయ్య, జాగీరు సత్యనారాయణ, వడ్డేపల్లి మల్లేశం, కొండా శ్రీనివాస్, మోటె రాజు, ఉప్పుల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ బీసీ ఐక్యవేదిక సంఘం ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం ఉన్న జనాభాలో మనది 52% ఉన్నా కూడా ఆర్థికపరమైన అధికారం ఉన్న వాళ్ళకి, అగ్రవర్ణాలకే అధికారం ఇస్తుంది కాబట్టి ఆ రకంగా అట్లాంటి సమాజాన్ని మార్చి బీసీల సంఖ్య ఎక్కువన్నందున వీళ్ళందరూ చైతన్యపరిచి బీసీ సంఘాలుగా ఏర్పరిచి వీళ్ళందరినీ అధికార రాజ్యాలు సాధించుకోవటకు, మన హక్కులు సాధించుకోవటకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రజల లోపలికి పోయి ప్రజలను చైతన్యపరిచి క్షేత్రస్థాయిలో తిరిగి అందరినీ అన్ని గ్రామాల్లో తిరిగి ఈ సంఘాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ సంఘాన్ని స్థాపించడం జరుగుతుంది. ఈరోజు ఈ తెలంగాణ బీసీ ఐక్యవేదిక అనేది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, సమాజం లోపల బీసీల జనాభా అత్యధికంగా ఉన్నా కూడా వీరికి రాజ్యాధికారం కానీ లేకుండా ఇబ్బందుల పాలైతానికి, ఓట్లు మన అయితేనే, సీట్లు వాళ్ళ అయితేనే, అట్లాంటి అసమానతలను ప్రజల్లో వివరించి ఈ సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకే రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతోనే మనం ఈరోజు ఈ సంఘం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎగ్జాంపుల్గా ఒక అగ్రవర్ణాల వాళ్ళు 10% జనాభా ఉన్న వాళ్ళు రిజర్వేషన్ 10% వరకు వాళ్ళు కొట్లాడి 3 రోజులలోనే లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందింది. అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదం కూడా పొంది చట్టంగా రూపొందించింది. అంటే ఈ రోజుల ఈ సమాజం లోపల అగ్రవర్ణాల ఆధిపత్యం ఎంతవరకు ఉంది అంటే, వారు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. మనం వాళ్ళ బీసీలకు ఇంతమంది ఉండి మనం ఐక్యంగా లేకపోవడం వల్లనే ఈ రకంగా అగ్రవర్ణాల రాజ్యం నడుస్తుంది. కాబట్టి ఇకపై చెల్లదు. ఈ రకంగా అట్లాంటి జరగకుండా ఈ బీసీలు అనేది సంఘటితమై ప్రజల లోపల వివరించి మన శక్తి ఇట్లా ఉన్నది, మన శక్తిని మనం కాపాడుకోవాలి, మన ఓట్లు మనం కాపాడుకోవాలి, మనం వేసుకోవాలి తప్ప వేరే వాళ్ళకి వేయద్దు. ఈ రాజ్యాధికారం మనకు రావాలి, ఈ రాజ్యాన్ని మనం పరిపాలించే శక్తి ఉంది, దక్షత ఉంది, అన్ని విధాలు ఉండి కూడా మనం దీన్ని ఉపయోగించుకోలేమనే ఆ కాన్సెప్ట్తోనే ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఈ విధంగా వివరించి వాళ్ళని చైతన్యం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందనే ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వచ్చే నెల, ఈ నెల 23వ తేదీ నాడు పూర్తిగా సంఘం వ్యవహారాలు, బాధ్యత, నిర్మాణం గురించి పూర్తి స్థాయి లోపల నిర్మాణం చేసుకొని మేము మళ్ళీ 23 నాడు అధిక సంఖ్యలో పాల్గొని అన్ని గ్రామాల నుంచి అందరినీ బీసీ నాయకులను పిలిపించుకొని ఈ సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రకటిస్తున్నాను. భారతదేశంలో ప్రజాస్వామ్యం యొక్క మౌలిక సూత్రం ఏంటంటే ప్రజా ప్రాతినిధ్య పద్ధతి. అంటే జనాభా దామాషాలో తర్వాత ప్రజలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఉండాల్సినటువంటి మౌలిక సూత్రాన్ని విస్మరించినటువంటి ప్రభుత్వాలు ఇవాళ అధికారాన్ని ఉన్నత వర్గాల కట్టబెడుతున్న కారణంగా రాజ్యాంగ చట్టసభలలో కానీ ఉద్యోగ విద్యా అవకాశాల్లో కానీ చెప్పుకుంటున్నాం. కానీ 1931 నుండి భారతదేశం లోపల బీసీలకు సంబంధించినటువంటి గణన జరగలేదు. ఇప్పుడు ప్రధానంగా దేశవ్యాప్తంగా గత 2 సంవత్సరాలుగా
బీసీల గణన జరగాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ వేదిక ద్వారా కూడా రేపు ఈ మధ్యనే జరగవలసి ఉండే కరోనా వల్ల జనాభా లెక్కలు గృహగణన ఆగిపోయినవి. ఆ క్రమం లోపల ఖచ్చితంగా బీసీల సంఖ్యను లెక్కించాలని మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఆ క్రమం లోపలనే పనిచేయడానికి ఈ వేదిక ఉస్నాబాద్ ప్రాంతంలో ప్రారంభమైనట్టుగా తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తిలో హుస్నాబాద్ కేంద్రంగా తెలంగాణ బీసీ ఐక్య వేదిక అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు అన్ని సామాజిక రంగాలలో హక్కుల్ని అవకాశాన్ని సాధించడం కోసం ఈ సంస్థ కృషి చేస్తుంది. 7.5 దశాబ్దాలు అవుతుంది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి. ఇంతకాలంలో బీసీల సమగ్రాభివృద్ధి కోసం బీసీ అన్ని కులాల యొక్క హక్కుల కోసం, అధికారుల కోసం, అవకాశాల కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నాలు జరగలేదు. కొంత జరిగినా అది జరగనట్టే ఉన్నది. ఎక్కడ వేసిన బొమ్మలు ఎక్కడ అన్నట్టుగా ఉన్నది. వాళ్ళ ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే ఇలా కుక్కలకు లెక్కలు ఉన్నాయి, నక్కలకు లెక్కలు ఉన్నాయి, అన్ని జంతువులకు లెక్కలు ఉన్నాయి. కానీ ఈ బీసీ సమాజానికి లెక్కలు లేకుండా ఉన్నాయి. బీసీ కులాలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు చేసి ప్రకటించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి నేను బీసీ ప్రధానమంత్రిని అని ఆయన చెప్పుకుంటా ఉన్నారు, బీజేపీ నాయకులంతా కూడా చెప్తా ఉన్నారు. మరి బీసీ ప్రధానమంత్రిగా ఉంటే బీసీ కులాల లెక్కలు ఎందుకు తెలుస్తలేదు? తప్పకుండా తక్షణమే బీసీ కులాల లెక్కలు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ లెక్కల ఆధారంగా బీసీ సమాజం అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని సాధించడం కోసమే ఇవాళ ఇక్కడ ఆవిర్భవించినటువంటి తెలంగాణ బీసీ ఐక్య వేదిక కృషి చేస్తుంది అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. ఈ బీసీ తెలంగాణ బీసీ ఐక్య వేదిక ముఖ్య చెప్పుకుంటున్నాం. కానీ 1931 నుండి భారతదేశం లోపల బీసీలకు సంబంధించినటువంటి గణన జరగలేదు. ఇప్పుడు ప్రధానంగా దేశవ్యాప్తంగా గత 2 సంవత్సరాలుగా బీసీల గణన జరగాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ వేదిక ద్వారా కూడా రేపు ఈ మధ్యనే జరగవలసి ఉండే కరోనా వల్ల జనాభా లెక్కలు గృహగణన ఆగిపోయినవి. ఆ క్రమం లోపల ఖచ్చితంగా బీసీల సంఖ్యను లెక్కించాలని మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఆ క్రమం లోపలనే పనిచేయడానికి ఈ వేదిక ఉస్నాబాద్ ప్రాంతంలో ప్రారంభమైనట్టుగా తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తిలో హుస్నాబాద్ కేంద్రంగా తెలంగాణ బీసీ ఐక్య వేదిక అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు అన్ని సామాజిక రంగాలలో హక్కుల్ని అవకాశాన్ని సాధించడం కోసం ఈ సంస్థ కృషి చేస్తుంది. 7.5 దశాబ్దాలు అవుతుంది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి. ఇంతకాలంలో బీసీల సమగ్రాభివృద్ధి కోసం బీసీ అన్ని కులాల యొక్క హక్కుల కోసం, అధికారుల కోసం, అవకాశాల కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నాలు జరగలేదు. కొంత జరిగినా అది జరగనట్టే ఉన్నది. ఎక్కడ వేసిన బొమ్మలు ఎక్కడ అన్నట్టుగా ఉన్నది. వాళ్ళ ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే ఇలా కుక్కలకు లెక్కలు ఉన్నాయి, నక్కలకు లెక్కలు ఉన్నాయి, అన్ని జంతువులకు లెక్కలు ఉన్నాయి. కానీ ఈ బీసీ సమాజానికి లెక్కలు లేకుండా ఉన్నాయి. బీసీ కులాలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు చేసి ప్రకటించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి నేను బీసీ ప్రధానమంత్రిని అని ఆయన చెప్పుకుంటా ఉన్నారు, బీజేపీ నాయకులంతా కూడా చెప్తా ఉన్నారు.
మరి బీసీ ప్రధానమంత్రిగా ఉంటే బీసీ కులాల లెక్కలు ఎందుకు తెలుస్తలేదు? తప్పకుండా తక్షణమే బీసీ కులాల లెక్కలు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ లెక్కల ఆధారంగా బీసీ సమాజం అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని సాధించడం కోసమే ఇవాళ ఇక్కడ ఆవిర్భవించినటువంటి తెలంగాణ బీసీ ఐక్య వేదిక కృషి చేస్తుంది అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. చేసిన ఈ బీసీ తెలంగాణ బీసీ ఐక్య వేదిక ముఖ్య చెప్పుకుంటున్నాం. కానీ 1931 నుండి భారతదేశం లోపల బీసీలకు సంబంధించినటువంటి గణన జరగలేదు. ఇప్పుడు ప్రధానంగా దేశవ్యాప్తంగా గత 2 సంవత్సరాలుగా బీసీల గణన జరగాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ వేదిక ద్వారా కూడా రేపు ఈ మధ్యనే జరగవలసి ఉండే కరోనా వల్ల జనాభా లెక్కలు గృహగణన ఆగిపోయినవి. ఆ క్రమం లోపల ఖచ్చితంగా బీసీల సంఖ్యను లెక్కించాలని మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఆ క్రమం లోపలనే పనిచేయడానికి ఈ వేదిక ఉస్నాబాద్ ప్రాంతంలో ప్రారంభమైనట్టుగా తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తిలో హుస్నాబాద్ కేంద్రంగా తెలంగాణ బీసీ ఐక్య వేదిక అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు అన్ని సామాజిక రంగాలలో హక్కుల్ని అవకాశాన్ని సాధించడం కోసం ఈ సంస్థ కృషి చేస్తుంది. 7.5 దశాబ్దాలు అవుతుంది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి. ఇంతకాలంలో బీసీల సమగ్రాభివృద్ధి కోసం బీసీ అన్ని కులాల యొక్క హక్కుల కోసం, అధికారుల కోసం, అవకాశాల కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నాలు జరగలేదు. కొంత జరిగినా అది జరగనట్టే ఉన్నది. ఎక్కడ వేసిన బొమ్మలే అక్కడే అన్నట్టుగా ఉన్నది. వాళ్ళ ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే ఇలా కుక్కలకు లెక్కలు ఉన్నాయి, నక్కలకు లెక్కలు ఉన్నాయి, అన్ని జంతువులకు లెక్కలు ఉన్నాయి. కానీ ఈ బీసీ సమాజానికి లెక్కలు లేకుండా ఉన్నాయి. బీసీ కులాలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు చేసి ప్రకటించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి నేను బీసీ ప్రధానమంత్రిని అని ఆయన చెప్పుకుంటా ఉన్నారు. బీజేపీ నాయకులంతా కూడా చెప్తా ఉన్నారు. మరి బీసీ ప్రధానమంత్రిగా ఉంటే బీసీ కులాల లెక్కలు ఎందుకు తెలుస్తలేదు? తప్పకుండా తక్షణమే బీసీ కులాల లెక్కలు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ లెక్కల ఆధారంగా బీసీ సమాజం అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని సాధించడం కోసమే ఇవాళ ఇక్కడ ఆవిర్భవించినటువంటి తెలంగాణ బీసీ ఐక్య వేదిక కృషి చేస్తుంది అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. చేసిన ఈ బీసీ తెలంగాణ బీసీ ఐక్య వేదిక ముఖ్య